రెండవదిగా దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరు ఒకసారి చదువుకుందామా? ఒకసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం చదవండి అమ్మా. ఎస్కేల్ నీవు బహుప్రియుడవు గనుక నీవు బహుప్రియుడు కనుక విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడే ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలన ఆజ్ఞ ఏమైంది ఆజ్ఞ బయలుదేరిను. దేవ స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఇదిగో ఈ మాటలు ఎవరు చెబుతున్నారా అంటే ఎవరితో చెబుతున్నారా అంటే గాబ్రియేలు దూత వచ్చి ఏం చెప్తున్నా? అయ్యా నువ్వు దేవునికి బహుప్రియుడవయ్యా, బహుప్రియుడే కనుక నువ్వు ఎప్పుడైతే విజ్ఞాపన చేసావో, నువ్వు ఎప్పుడైతే ప్రభా అని చెప్పి నోరు తెరిచావో అప్పుడే సమాధానం వచ్చిందయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బహుప్రియుడు అనగా ఏంటంటే ఇష్టమైన వాడు. ఏంటమ్మా బహుప్రియుడు అంటే? అంతే కదా, ప్రియుడు వేరు బహుప్రియుడు వేరు. చూడండి, దానియేలు దేవునికి బహుప్రియుడు అని సాక్ష్యం పొందాడు. ఇప్పుడు చెప్పండి, మనము కూడా దేవునికి బహుప్రియులమా? ఎవరయ్యా ప్రియులు అనబడతారు? ఎవరికయ్యా బహుప్రియులు అంటారు? అక్క నా వైపు చూడండి. ఎవరు బహుప్రియులు అని పిలుస్తారు? ఎవరు పిలుస్తారు? ఈ వచనం ప్రకారం లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి వినండి. ఎవరిని బహుప్రియులు అని అంటారో తెలుసా? ప్రార్థన చేసేవాడు దేవునికి చాలా ప్రియుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించేవారు దేవునికి ప్రియులు. ప్రార్థన చేసేవారు ఏంటయ్యా ప్రార్థన చేసేవాళ్ళంటే? నేను ప్రార్థన చేయట్లేదా అంటే చేస్తున్నాం. కానీ దానియేలు చేసినటువంటి ప్రార్థన అంతా ఇంత ప్రార్థన చేస్తుండగానే పెదాలు తెరవగానే అంట జవాబు రావాలని చెప్పిందంట. నువ్వు వెళ్ళు అని చెప్పి ఆజ్ఞ వచ్చిందంట గాబ్రియేలుకి. ఆయన వచ్చిన వెంటనే అక్కడ వచ్చి అంటున్నాడు, దానిలో నువ్వు బహుప్రియుడివయ్యా అంటున్నాడు. మరి ఆ సాక్ష్యం మనం పొందామా? బహుప్రియులుగా మనం ఎంచబడ్డామా? ఎవరయ్యా బహుప్రియులుగా ఎంచేది? ఎంచువాడు దేవుడే. దేవునికి ఇష్టంగా ఉన్నవారు రెండోదిగా ఎవరంటే ఇదిగో దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే మనకేది కొదువు కాదు సహోదరుడా. దేవునికి ఇష్టంగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలి. దేవునికి ఇష్టకరంగా జీవించాలంటే ఎవరయ్యా దేవునికి ఇష్టకరంగా జీవించేవారంటే ప్రార్థించేవారు దేవునికి ప్రియులుగా ఉంటారు. ఒకటేంటి? విశ్వాసం ఉంచిన వారు దేవునికి ప్రియులుగా ఉంటారు. విశ్వాసం ఉంచి దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా అని చెప్పి మోకరించి ప్రతి క్షణం ప్రార్థనాత్మ కలిగి ఉంటారే, ప్రార్థనాత్మ కలిగి ఉన్నవారు దేవునికి ఇష్టంగా ఉంటారు. ఇందాక నేను చెప్పానే, మన కుమారులు మన కుమార్తెల ఇష్టం కొరకు మనల్ని ఇష్టపడుతుంటే, లేదా మా డాడీ అని బాగా ఇష్టపడుతుంటే మనం ఏం చేస్తాం అంటే మనకి ఇష్టమైనది తీసుకొచ్చి ఇస్తాం ఖచ్చితంగా. మరి దేవునికి మనం ఇష్టంగా ఉంటే మనకి ఎంత సమస్యలు. ఈరోజు లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. తమ్ముడా, దేవునికి నీవు నేను ఇష్టకరంగా ఉంటే ఎంత? అన్నయ్య అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అంటే దేవునికి ఇష్టకరంగా నీ జీవితాన్ని మార్చుకో. దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలి. దేవునికి ఇష్టకరంగా జీవించాలంటే నీ జీవితంలోనికి దేవుని తర్వాత ఏదైనా రావాలి. దేవుడు తప్ప నీ జీవితంలో ఏది ఉండకూడదు. ప్రథమ స్థానం. ఒకవేళ ప్రథమ స్థానం ఇస్తామంటే వాటి మీదే నీ విశ్వాసం ఉంది, వాటి మీదే నీ నమ్మకం ఉంది. నేను అంటున్నాను, వాటన్నిటిని తర్వాత చూసుకొని దేవునికన్నా నాకేది ఇష్టం లేదని, దేవునికన్నా దేని మీద నాకు నమ్మిక లేదని దేవుని నమ్మకలిగిన వాడు ఎప్పటికైనా వర్ధిల్లుతాడు. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. దేవునికన్నా ఇష్టంగా దేని ఇష్టపడుతున్నావా? నిజంగా దేవునికన్నా ఇష్టంగా దేన్ని ఇష్టపడవద్దండి. ఎందుకంటే దేవుని విశ్వాసం ఉందని ఎప్పుడు తెలుసా? దేవునికి మొదట ప్రాధాన్యత మనం ఇస్తే ఖచ్చితంగా విశ్వాసిస్తాం. దేవుని స్తోత్రం. ఆరాధన ఎన్ని గంటలకి? ఉదాహరణ చెప్తున్నాను, తప్పుగా అనుకోదు. ఆరాధన ఎన్ని గంటలకి? మనకి 10, 11, 10:30, 11 అనుకోండి ఇక్కడ ఆరాధన జరిగింది. చాలామంది ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు కూడా బైబిల్ కొట్టుకొని ఉన్నారు. మనం కాదు లెక్క, మనం కాదులే, అట్లా అలవాటు అయిన ఉన్నారు. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంటే నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి, నా ప్రభు సన్నిధిలో నేను మోకరించాలి, అక్కడ నేను పరిచర్య చేయాలి, అక్కడ చాపలేయాలని చెప్పి ఒక 10 నిమిషాల ముందలే ఉంటాం. ఇది దేవునికి ఇష్టం. విశ్వాసం ఉన్న వ్యక్తి చేసే పని. దేవుని యందు విశ్వాసం ఉన్న వ్యక్తి చేసే పని ఏంటో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంటే నీ మోకాళ్ళు లొంగుతాయి. ఖచ్చితంగా అమ్మా.
నేను చక్కగా చిన్న సాక్ష్యం ఇవ్వగలను. ఆ తల్లిగారు ఎప్పుడు నేను ఇక్కడే కూర్చుని అక్కడ కూర్చుంటుందండి. అమ్మ నిలువు మోకాలు వేద్దాం, యవనస్తుల కన్నా ముందలే నిలువు మోకాలు వేసి కూర్చుంటుంది. 2 చేతులు పైకి, ప్రభా దైవ సేవకుడి ద్వారా నాతోనే మాట్లాడావు సులేషనమ్మ గారు. అట్లని మీరు వేయట్లేదని కాదక్క, మీరు కూడా ఎంతనే లోబడుతున్నారంటే ఏంటయ్యా అంటే నా ప్రభు నాతో మాట్లాడాడు, నేను సరి చేసుకోవాలని నిలువు మోకాలు వేస్తున్నాం. మొదలు ఎదుటి కాదు మనం వేసేది, ఆమెకున్న బలహీనతను బట్టి. లేదా పెద్దవారు, ఇటువంటి పెద్దవారు చాలా బలహీనతలు ఉంటాయి. కానీ చూడండి, ఆ బలహీనత పోగొట్టి నా ప్రభు ఎదుట నేను నిలువు మోకాలు వేసి ప్రార్థించాలి. నేను చెప్తున్నాను, దేవునికి ఇష్టకరంగా మనం ఉంటే ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేస్తాం. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. ప్రార్థనాత్మ కలిగిన వారు దేవునికి ఇష్టమైన వారు. రే సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాను. నేను ముగించిపోతున్నాను. 1, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 2, ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. నీ ప్రార్థన జీవితం ఎంత ప్రార్థన చేస్తున్నావక్క? ఒకప్పుడు ఉదయం లేచి దేవా నీకు స్తోత్రాలని చెప్పి గంట ప్రార్థన చేసేదాని మేము. ఒకప్పుడు 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చొని తెల్లవారేంత వరకు దేవా అని చెప్పి మొరపెట్టేదాన్ని, విజ్ఞాపన చేసేదాని మేము. ఎక్కడికి వెళ్ళింది నీ ప్రార్థన జీవితం? ఏడ పోగొట్టుకున్నావు? ప్రార్థించేవారు దేవునికి ఇష్టమైన వారు, ప్రార్థన చేసేవారు దేవునికి మరి ఎక్కువగా దగ్గర అవుతారు. ప్రార్థన చేసేవారు దేవుని యొక్క లక్షణాలతో కలిగి ఉంటారు. ప్రార్థన చాలా శ్రేష్టమైనది. ఈరోజు ఎంత ప్రార్థన చేస్తున్నాం? ఒకప్పుడు ప్రార్థన జీవితం ఎక్కడికి వెళ్ళిందాక? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయండి, మోకరించండి. నీ కాళ్ళ దగ్గరికి రాకపోతే నన్ను అడగండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ సమస్య నీ కాళ్ళ దగ్గరికి వస్తుందక్క, అదేమైనా కావచ్చు అక్క. నేను చెప్తున్నాను, ఈ లోక సంబంధమైనది కావచ్చు, నువ్వు ఆధ్యాత్మికంగా కావచ్చు. కానీ మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. 2వదిగా ప్రార్థనాత్మ కలిగి మనం ఉండాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన చేయనివాడు పాపం చేసేవాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం అంతే ఉంది. ఒకవేళ నేను ప్రార్థించిన ఏళ్ళ పాపం చేసిన వాడిని అగుదును అని చెప్పి భక్తుడు చెప్పాడు. ప్రార్థనాత్మ కలిగిన వారు ఎన్నటికి పడిపోడు. ఇప్పుడు చెప్పండి అక్క, నేను చెప్తున్నాను, ఒకవేళ నిజమేనాయా దేవుడు నాతో మాట్లాడాడంటే ఒప్పుకుందాం, మారుమనసు పొందుదాం. అమ్మా ఆయన కొట్టడు తిట్టడు, ఆయన ఏమనడు, మారుమనసు పొందుదాం. ప్రభా అది నేనే. నిజం చెప్పండి, మాట్లాడుతున్నప్పుడు హృదయంలోనికి ఈ మాటలు దూసుకొని వెళ్తున్నప్పుడు నిజమే కదయ్యా నా కోసమే మాట్లాడాం అని చెప్పి అనిపించట్లేదా? ఒకవేళ నువ్వు ప్రార్థించేదాను అయితే, ప్రార్థించే వారమే మనమైతే ఆ మాటని ఇంకా బలపరుచుకో. దేవుడు అట్టి కార్యము నీ హృదయంలో చేయునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా చెప్పండి, 1 దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడంటే ఆయనకి ఇష్టడుగా ఉంటాడు. 2వదిగా ప్రార్థన చేసేవారు దానియేలు బహుప్రియుడిగా ఎంచబడ్డాడు. ప్రార్థన చేసేవాళ్ళు దేవునికి బహుప్రియులుగా మార్చబడతారు, అంటే ఇష్టమైన వారిగా మార్చబడతారు. ఇప్పుడు దేవుడికి ఇష్టంగా ఉంటే ఆయన అసలు ఇష్టపడి ఏం చేస్తాడు? సాధారణంగా లోకంలో బంగారం అంటాడు, ఒకడు ఐ లవ్ యూ అంటాడు. వాడు ఏది చేసైనా ఇష్టపడిన ప్రియురాలు ఏదో అడిగితే తేకుండా ఉంటాడు. వాడు ఏదో ఒకటి చేసి వాడు తిప్పలు పడి ఖచ్చితంగా తీసుకెళ్తాడు. లోకంలో ఉన్న వాడే అట్లా ఉంటే సంఘాన్ని ప్రేమిస్తున్న దేవుడు, మనలందరినీ ఇష్టపడుతున్న దేవుడు నీకు కొదువు చేస్తాడా అక్క? గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. కొదువు చేయడా? దేవునికి ఇష్టకరంగా మన జీవితాన్ని మార్చుకుందాం. దేవునికి ఇష్టకరంగా మనం బ్రతుకుదాం.